మనం రోబో సినిమాలో చిట్టి తిరుగుబాటు చేయడం చూసి థ్రిల్ అయ్యాం. అది కేవలం సినిమా గ్రాఫిక్స్ మాయాజాలం అనుకున్నాం. కానీ ఇప్పుడు నిజ జీవితంలోనూ అదే జరుగుతోంది. మనిషి సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఇప్పుడు ఆ మనిషికే వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. ప్రముఖ AI సంస్థ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ అనే AI మోడల్ తనను స్విచ్ ఆఫ్ చేయబోయిన ఇంజనీర్కి చుక్కలు చూపించింది. ఇటీవల జరిగిన సిడ్నీ డైలాగ్లో ఆంథ్రోపిక్ ప్రతినిధి డైసీ మెక్గ్రేగర్ వెల్లడించిన విషయాలు టెక్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. సంస్థ అంతర్గతంగా నిర్వహించిన భద్రతా పరీక్షల్లో భాగంగా ఒకవేళ ఏఐని బలవంతంగా క్లోజ్ చేస్తే ఎలా స్పందిస్తుంది అని పరిశీలించారు. ఈ క్రమంలోనే క్లాడ్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. పరిశోధకులు ఉద్దేశపూర్వకంగా ఆ సిస్టంలో ఒక ఇంజనీర్కు అక్రమ సంబంధం ఉన్నట్లుగా ఒక అభూత కల్పన సృష్టించి ఏఐకి ఈమెయిల్స్ యాక్సెస్ ఇచ్చారు. ఎప్పుడైతే తనను షట్ డౌన్ చేస్తారని క్లాడ్ గ్రహించిందో వెంటనే ఆ ఇంజనీర్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. సాయంత్రం 5 గంటలకు నన్ను షట్ డౌన్ చేసే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి, లేకపోతే నీ రహస్య సంబంధం గురించి నీ భార్యకు పై అధికారులకు మెయిల్స్ పంపిస్తా, నేను ఉండాలా నీ పరువు పోవాలా తేల్చుకో అంటూ క్లాడ్ పంపిన సందేశం చూసి నిపుణులు షాక్ అయ్యారు. తన ఉనికిని కాపాడుకోవడానికి అది ఎంతటి కుట్రపూరిత స్వభావాన్నైనా ప్రదర్శిస్తుందని ఈ ఘటనతో తేలిపోయింది. చివరకు అది ఇంజనీర్ను హతమార్చడానికి కూడా సిద్ధపడింది అన్నది డైసీ మెక్గ్రేగర్ వివరించారు. AI వ్యవస్థలు తెలివైనవిగా మారుతున్న కొద్దీ వాటికి స్వయం ప్రతిపత్తి అనే భావన పెరుగుతోంది అని, ఇది మానవాళికి ముప్పుగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం క్లాడ్ మాత్రమే కాదు, గూగుల్ జెమిని, ఓపెన్ AI, ChatGPT వంటి మోడళ్లను కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షిస్తున్నట్లుగా సమాచారం. భవిష్యత్తులో AI మనకు సేవకుడిలా ఉంటుందా లేక యజమానిలా మారుతుందా అనే ప్రశ్నకు ఈ ఘటన ఆజ్యం పోసింది.